ఇది చాలా అద్భుతమైంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటిది జరగాలి. ప్రతి నియోజకవర్గంలోనూ ఇది ప్రతిదీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, అన్ని పాయింట్లు మీరు చూసుకుంటే ఇవన్నీ తప్పకుండా చేయాల్సింది. ఇందులో ఇంకా ఒక పాయింట్ ఉంది, డబుల్ రోడ్స్. మన పొలంలో ఎక్కడైనా సరే డబుల్ రోడ్స్ అనేది రావాలా, తప్పకుండా డబుల్ రోడ్స్ ఉండాలా తప్పకుండా. కాబట్టి నియోజకవర్గం ఎప్పుడైతే రోడ్డు వ్యవస్థ అనేది వెళ్తుందో, ఇప్పుడు చూడు ఒక బైపాస్ అనేది చెప్పినారు. ఆ బైపాస్ వల్ల ఏమైందంటే అక్కడ ఉండే భూముల వాల్యుయేషన్ అంతా పెరుగుతుంది. 150 రూపాయల స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఈరోజు ఇదే వైఎస్ఆర్ జంక్షన్లో 5,000 రూపాయల స్క్వేర్ ఫీట్ వరకు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే రోడ్డు మార్గం వచ్చింది కాబట్టి, నేషనల్ హైవేస్ బైపాస్ తీసుకొని వచ్చింది పొలంలోకి. దానివల్ల తప్పకుండా రోడ్డు వ్యవస్థ అనేది తీసుకొని వచ్చే దానివల్ల రియల్ ఎస్టేట్గా చాలా అభివృద్ధి చేసుకోవచ్చు. మన పలమనేరు ఆంధ్రప్రదేశ్లోనే అదృష్టం చేసిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే ఓన్లీ పలమనేరు నియోజకవర్గమే, పలమనేరు నియోజకవర్గమే. ఎందుకంటే ఇప్పుడు మనకి 300 ఫీట్ రోడ్డు బైపాస్ రోడ్ వచ్చింది. ఇది మన బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే మనకి పడింది. ఇది వచ్చేసి బైరెడ్లపల్లిలో మనకి ఎక్సెస్ తీసుకొని వచ్చినారు. కాబట్టి ఇది మనకి ఇండస్ట్రియల్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మంచి స్పాట్ ఏదైనా ఉంది అంటే అతిపెద్ద నేషనల్ హైవే, ఆ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర, అది మన పలమనేరు నియోజకవర్గం దగ్గరే మనకి యాక్సెస్ తీసుకొని వచ్చినాం. కాబట్టి దీనికంటే గొప్ప ప్లేసు ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ లేదు. ఇండస్ట్రియల్గా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ తప్పకుండా చిన్న చిన్న పారిశ్రామిక ప్లేసులు కానీ తప్పకుండా వచ్చేస్తున్నారా మన పలమనేరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటా మనం ముందరకు పోవాల్సిన పరిస్థితి ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్కి మెయిన్ ప్రధానమైన కారణం ఏమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంది. నేను ఆల్రెడీ మేనిఫెస్టో అనేది ఇచ్చినాను. అందరికీ ఒకే సిమిలర్ అయిన మేనిఫెస్టో అనేది అందరికీ ఇది కావాల్సిందే. ఒక నీళ్లు కానీ, రోడ్డు కానీ, కనీస అవసరాలు వచ్చేసిన ఉండేదే మేనిఫెస్టోలో ఉంది. అన్నీ చేయగలిగినటువంటివి ఏది లేదు. కానీ ఇవి ఏవీనో వచ్చేసిందన్నా గత 5-10 సంవత్సరాలుగా కానీ మనం చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు ఇప్పుడు బిందుకి ఎత్తుకొని పోయి నీళ్లు పట్టుకొని వచ్చే పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. ఇదంతా మారాలా. ఇది మారాలంటే 3వ తారీఖుకి స్టాప్ కాగలదు. మన అరుణ్ కుమార్ గారు కానీ, నేను కానీ, ఇంకా మొత్తము ఉండే ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ, ఈవెన్ ప్రజలందరూ కానీ, ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా కానీ, వీళ్ళందరూ ప్రెస్ మీట్ మెయిన్ ప్రెస్ సహోదరులు వీళ్ళందరూ కానీ తప్పకుండా 100కి 100 రూపాయలు అందరూ కలిసి మెలిసి ముందుకుపోవాలి. ఈరోజు ప్రెస్ సహోదరులందరికీ నేను చెప్తా ఉన్నాను, మనకి ప్రెస్ మీట్ పెట్టేదానికి సార్ చెప్తారు మంచి ఇది. నేను ఆ రోజు చాలా మంది అడిగిన ప్రెస్ క్లబ్ ఒకటి పెడదామని. తప్పకుండా నా తరఫున మీరు ఎక్కడ చెప్తే అక్కడ ప్రెస్ క్లబ్ కట్టివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఇదొకటి నా సైనిక మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ప్రెస్ క్లబ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎమ్మెల్యే కంటే పవర్ఫుల్ ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళు మాత్రమే. ఎందుకంటే నిజమేమి, అబద్ధమేమి, ఎక్కడెక్కడ సమస్యలు ఉంది, ఏమి ఎట్లా అనేది ఇది ఫస్ట్ వర్క్ కావాలి. ఈ రోజు నుంచి ప్రశ్నించే తత్వం ప్రెస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రెస్ సహోదరులందరూ మీరందరూ తప్పకుండా వచ్చేసి ఈ రోజు నుంచి ప్రెస్ క్లబ్ కట్టించడానికి నేను రెడీ. మీరు కట్టించుకునేవారికి రెడీ అయితే అది ఎంతన్నా కానీ ఏమన్నా కానీ ప్రెస్ క్లబ్కి అయితే మాత్రం చాలామంది సహకారంతో నేను పూనుకుంటాను. ప్రెస్ క్లబ్ అయితే నేను ప్రామిస్ చేస్తాను. ఎందుకంటే ఎమ్మెల్యే కంటే కూడా ప్రెస్ నుండినే చాలా పనులు జరుగుతాయి. కాబట్టి ఇది నిరంతరం పోరాటం, నిరంతరం ఇది ఇదే విధంగా వెళ్తూ ఉండాలా. ఇకపైనే రాజకీయం షురు కావాలా. అందరూ హడావడి చల్లగా అయిపోతే కుదరదు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇకపైన ఇదే యాక్టివేట్, ఇదే స్పోర్టివ్నెస్తో, ఇదే స్పీడ్లో వచ్చేస్తున్న ముందరకు పోవాలా. స్పీడ్ అనువంతా కూడా తగ్గకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరూ ఇలాగా ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా ఈ 5 ఏళ్ళలో ఇన్ని ఏళ్ళు జరిగిపోయినది ఉంది. ఇప్పుడు నేను గెలుస్తానా లేదా బ్రదర్ గెలుస్తారా లేకపోతే ఇంగూరు గెలుస్తారా పక్కన పెడితే గెలిచిన వ్యక్తి పైన అందరూ అయితే నిరంతరంగా ప్రతిరోజు నియోజకవర్గం సమస్యల పైన, నియోజకవర్గంలో అభివృద్ధి పైన, నియోజకవర్గంలో ఉండే కొన్ని ఇష్యూస్ పైన తప్పకుండా 100కి 100 రూపాయలు ప్రెస్ సహోదరులు 24 గంటలు యాక్టివ్గా ఉండాలని చెప్పండి. వాళ్ళు ఉంటేనే ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా చాలామంది పోటీ చేసినారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన దాంట్లో అరుణ్ కుమార్ గారు మాకంటే సీనియర్ ఆయన, 80 మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివినప్పుడు మాకంటే సీనియర్ ఆయన ఏదైతే ఐడియాలజీ నేను చూశానో మేనిఫెస్టో, నేను పలమనేరు రూపురేఖలు మార్చే 12
పాయింట్స్ పైన వచ్చేసి నేను మేనిఫెస్టో రెడీ చేసినాను. ఈ మేనిఫెస్టోనే కాకుండా ఉన్న తక్కువ కాలంలో అదే విధమైన ఒక మేనిఫెస్టో ఆయన సిమిలర్గా ఉండే విధంగా ఒకే ఐడియాలజీ నాకు కనపరిచింది. అందుకని చెప్పండి నేను ఒకసారి ప్రెస్ మీట్లో మాట్లాడాలనుకున్నాను. ఆయన ఐడియాలజీ ఏముంది, ఆయన అసలు ఏమనుకున్న పలమనేరు నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇంత దూరం వరకు వచ్చినారంటే ఏదో ఆయన. అదేవిధంగా మనకి సబ్జెక్ట్ లేదు, అది కూడా ఒకటి చేయొచ్చు. సబ్జెక్టుకి పోవాలంటే మనం వేరేనా మదనపల్లి పోవాలి, నేను చిత్తూరు వెళ్తున్నాను, అలాంటి సబ్జెక్టులు మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా రిజిస్టర్ ఆఫీసు కొత్తగా చేయొచ్చు. అలాంటి విద్యార్థుల సౌకర్యం కోసం నవోదయ పాఠశాల, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నవోదయ పాఠశాల, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది నవోదయ పాఠశాల ఇస్తే మనం మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంది మన పిల్లలకి. మళ్ళీ వీకోట మండలంలో అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ చేయాలంటే అక్కడి నుంచి మన పలమనేరు రావాలి. వాళ్ళు ఆ మండలం కోసం మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అక్కడ ఒకటి బైపాస్ రోడ్డు, మనం ట్రాఫిక్ ఎక్కువైతుంది మన వీకోటలో, ఇక్కడ నుంచి తుమ్మా కూడా కదా, అది తూర్పు సైడ్ ఒక బైపాస్ రోడ్ వేయాలి అనేసి ఒక ప్రపోజల్. ఆ మండలం రెండు అక్కడ ఇష్యూస్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. మళ్ళీ ఇక బరేడపల్లిలో అక్కడ కైగల్ అనేసి ఒక వాటర్ ఫాల్స్ ఉంది, అది చాలా ఫేమస్, అందరికీ తెలిసింది. అక్కడ సరైన ఈరోజే మనం ఉంటే అందరూ కూడా వెళ్ళొచ్చు. అక్కడ సరైన రోడ్ లేదు, ఒక ఆ కైగల్ ఫాల్స్కి ఒక 1 కిలోమీటర్ రోడ్ వెళ్ళకపోతున్నారు, రోడ్ లేదు. అది బాగా అక్కడ రోడ్ వేసి బాగా టూరిజం ప్లేస్ డెవలప్ చేసి అక్కడ ఎవరో చనిపోయినారు కూడా, కాల్ చేరి పడిపోయినారు. అక్కడ సేఫ్టీ ఏది లేదు. అక్కడ ఈ వర్షాకాలంలో ఒక సెక్యూరిటీని అరేంజ్ చేసి అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ రాసి ఇలా వెళ్ళకండి అని చెప్పడానికి ఎవరైనా ఒకరిని పెట్టచ్చు. అక్కడ మంచిగా ఒక టూరిజం ప్లేస్ ఉంది మన పలమనేరులో, అది డెవలప్ చేయొచ్చు అనేది అది కారణం. బరేడపల్లి మళ్ళీ విరూపాక్షపురం అనేసి ఒక గ్రామం ఉంది బరేడపల్లిలో. ఆ గ్రామం తెలియని వాళ్ళ సౌత్ ఇండియాలో ఎవరు లేరు. ఈరోజు మన పలమనేరు అంటే విరూపాక్ష